హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే దానికన్నా ముందు మన హీరో 100 రోజుల్లో సంతానం గురించి ఒక సమరసంకం పూరించి చివరికి డాక్టర్ సబరం సూచనలే అవకాశం అండ్ అవసరం పడేలా కనబడుతుంది. అండ్ ఫైనల్గా ఈ సంతాన ప్రాప్తితో మన వాళ్ళు తృప్తి చెందారో లేదో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ November 14th. ఓకే, ఇంట్రెస్టింగ్ అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఇవ్వడానికి సంతాన ప్రాప్తి రస్తుతోని విక్రాంత్ గారు, చాందిని గారు మన ముందుకు రాబోతున్నారు. అండ్ వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. బా, సంతాన ప్రాప్తి రస్తు, ఇంత మంచి తెలుగు టైటిల్ చూసి, ఇంత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చూసి, ఇలాంటి ఒక ట్రెండింగ్ టాపిక్, చాలా నీడ్ ఉన్నది, ఇవన్నీ ఒక ప్యాకెట్గా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజీవ్ గారికి కూడా గ్రేట్ సార్. అండ్ స్పార్క్ తర్వాత మళ్ళీ కొంచెం లేట్ అయినా ఒక మంచి కాన్సెప్ట్తోనే నిజంగా స్పార్క్ అవుతున్నారు. దిస్ టైం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సంతాన ప్రాప్తి? మంచి కాన్సెప్ట్ రావాలనే లేట్ అయింది. ఎస్, వీ నో. సో లేదు, ఈ మూవీ అంటే స్పార్క్ తర్వాత ఒక మంచి రిలేటబుల్ కాన్సెప్ట్ చేయాలి, ఆడియన్స్ బాగా రిలేట్ అవ్వాలి, బట్ సేమ్ టైం సొసైటీలో ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూని అడ్రస్ చేయాలి అనేదితో ఐ వెంట్ త్రూ సో మెనీ స్క్రిప్ట్స్ అనమాట. ఆ ప్రాసెస్లో ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు ఇది చాలా నచ్చింది. ఒక సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని ఒక సెన్సిటివ్ హ్యూమరస్ వేలో, ఎక్కడ వల్గారిటీ ప్రీచినెస్ లేకుండా డీల్ చేసిన ఒక మంచి టాపిక్. ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి మెసేజ్తో, ఒక మంచి హైతో బయటకు వెళ్తారు. సో స్క్రిప్ట్ చదివినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ అ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్, ఇది చేయాలి అనిపించింది. ఐ జంప్డ్ ఆన్ ద వ్యాగన్. వావ్, ఈసారి కొంచెం షోల్డర్స్ మీద రెస్పాన్సిబిలిటీ తగ్గించుకున్నట్టు ఉంది కదా సార్? బాగా స్పార్క్తో పోల్చుకుంటే కొంచెం చాలా తగ్గించుకున్నారు. ఇప్పుడేమో మైండ్ రిలాక్సేషన్ కానీ లేకపోతే వర్క్ కాన్సర్ట్స్ వెళ్తున్నప్పుడు అది ఎలా ఉండేది మెయిన్గా? ఇప్పుడు చాలా అంటే అదే అండి, మీరు అన్నట్టు సో రిలాక్స్, ఓన్లీ యాక్టింగ్ కదా బేసిక్గా. సో మనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేవు. సో జస్ట్ హ్యాపీగా వెళ్ళి వాట్ ఐ డిడ్, నా రోల్ ఏంటి, సినిమా ఏంటి అనేది మాట్లాడుతూ వచ్చేయడం బేసిక్గా. అండ్ షూటింగ్ అప్పుడు కూడా జస్ట్ నా స్క్రిప్ట్, నా డైలాగ్స్ చదువుకొని పర్ఫామ్ చేసి వచ్చేయడం కాబట్టి ఇట్ వాజ్ ఎ వెరీ రిలాక్సింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కంపేర్ టు స్పార్క్. బట్ మీలో ఉన్న టెక్నీషియన్ ఊరుకున్నారా సార్? ఏమన్నా అటు ఇటు జరుగుతుంటే మీలో ఉన్న టెక్నీషియన్ ఊరుకోడేమో అది అంటే ఆపుకున్నా బేసిక్గా, బికాజ్ అంటే ఆబ్వియస్లీ ఒక క్రియేటర్, మన డైరెక్టర్ గారు సంజీవ్ రెడ్డి గారు ఈస్ వెరీ టాలెంటెడ్. సో ఆయన అండ్ ఇట్స్ హిస్ విజన్. ఆయన 6 years నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఈ స్టోరీని. సో హీ రోడ్ దిస్ స్టోరీ రైట్ అరౌండ్ ద టైమ్ విక్కీ డోనర్ వాజ్ రిలీజ్డ్. సో ఆయన అన్ని ఇయర్స్గా వర్క్ చేసి, ఒక మీరు చదివిన స్క్రిప్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ మైండ్, ఇట్స్ సచ్ ఎ వెల్ రిటన్ స్క్రిప్ట్, చాలా బాగా రాశారు అనమాట. ద వే ద ఫ్లో ఆఫ్ ద ఈవెంట్స్ ఆర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన ఇఫ్ హ్యాస్ సో సచ్ ఎ గుడ్ విజన్, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మీ ఇంటర్ఫియరింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో అప్పుడప్పుడు సాంగ్స్లో అది ఈ ట్యూన్ బాగుంది అట్లాంటివి ఉన్నాయి తప్ప, బట్ అదర్ దెన్ దట్ ఐఎమ్ లైక్ జస్ట్ యాక్టింగ్ అంతే. సూపర్ సూపర్ మ్యామ్. అంటే చాందినిగా ఎంతమందికి తెలుసో దానికన్నా ఎక్కువగా ఎప్పుడు కూడా క్యారెక్టర్స్తో ఎక్కువ గుర్తుండిపోతూ ఉంటారు ఆడియన్స్లో చూసుకుంటూ. ఇది చాలా కొంతమందికి యాక్టర్స్లో జరుగుతుంటుంది, ఎందుకంటే ఆ స్పేస్ ఎక్కువగా దొరకదు ఎప్పుడు కూడా యాక్టర్స్కి. వాళ్ళు పర్ఫామ్ చేయాలి అనుకున్న టైం దొరకదు. బట్ టైం తీసుకొని అంతే కేర్ఫుల్గా అలాంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. దిస్ టైం కళ్యాణి. సో ఈ క్యారెక్టర్ని ఎంత గుర్తుండిపోయేలా మాకు చేయబోతున్నారండి? డెఫినెట్లీ నేను చేసి మీరు చెప్పినట్టే కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉండిపోయాయో అలా కళ్యాణి అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఒక పాయింట్ ఉంటుంది మూవీలోని, బేసిక్లీ ఐ డోంట్ నో అది అంతవరకు చెప్పచ్చు, బట్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సంతాన్ ప్రాప్తిరస్తు అనేది ఒక నేను చెప్పినట్టు ఒక సెన్సిటివ్ పాయింట్ మీద నడుస్తుంది. అది ఒక అబ్బాయికి ఎంత యునో ఎంత ఇంపార్టెంట్ ఆర్ ఎంత సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా అంతే సెన్సిటివ్ అండ్ అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది తిను ఎలా హ్యాండిల్ చేస్తుంది, తిన మెచ్యూరిటీ కానీ, బికాజ్ ఈ క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటాయి, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. హౌ షీ డీల్స్, ముందు ఎలా డీల్ చేస్తారు, తర్వాత ఎలా డీల్ చేస్తారు, తెలిసిన తర్వాత ఎలా డీల్ చేస్తారు. సో ప్రతిదీ చాలా సెన్సిబుల్గా, చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేయాలి. ఆ ఒక స్పేస్ నాకు దొరికింది. నాట్ జస్ట్ ఒక అల్లరిగా ఇలా కాకుండా కొంచెం ఆ షేడ్ కూడా ఉంది కాబట్టి ఐ ఫీల్ లైక్ కొంచెం అన్ని కైండ్ ఆఫ్ ఇమోషన్స్కి ఒక ఆపర్చునిటీ దొరికినట్టు అనిపించింది.
అండ్ అది ఎంతవరకు నేను పుల్ ఆఫ్ చేయగలిగాను అనేది రేపొద్దున మీరు చూసి చెప్పగలరు. బట్ మేము టీజర్ చూస్తున్నప్పుడు విక్రాంత్ గారి క్యారెక్టర్లో ఉన్న ఇష్యూస్ అన్ని మాకు చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఆయన ఏం చేస్తారు, ఆయన గోల్ ఏంటి, ఆయన మధ్యలో జర్నీ ఏంటి. బట్ కళ్యాణి క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు సంజీవ్ గారు. బట్ కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ రిగార్డింగ్ అంటే కళ్యాణి గురించి ట్రైలర్లో కానీ సినిమా ముందే మేమైనా తెలుసుకోవచ్చా? వై షీ సో స్పెషల్? ఏంటి తెలుసుకోవచ్చా ట్రైలర్ అది? తెలుసుకోవచ్చంట. నేను ఇంకా చూడలేదు ట్రైలర్, బట్ ట్రైలర్లో కొంచెం రివీల్ చేస్తాం మొత్తం. బట్ మెజారిటీ మొత్తం మూవీలోనే ఉంటుంది. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ద సోల్ పార్ట్ ఆఫ్ ఇట్ అది కొంచెం ఎక్కువ తన మీద కూడా ఉంటుంది. సో మేబీ దే డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ మచ్ ముందే అని నాకు అనిపిస్తుంది. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ తన క్యారెక్టర్ ఆర్క్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ రిటర్న్. సో ఆడియన్స్కి లాస్ట్ ఒక 30 minutes తన పర్ఫార్మెన్స్ విల్ బి లైక్ గ్రేట్, ఆసమ్. బేసిక్గా ద ఫీమేల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇట్ అనేది ఉంటుంది బేసిక్లీ నా షోల్డర్స్ మీద. అది ఐ థింక్ చాలా సెన్సిబుల్గా ఆయన డీల్ చేశారు. అండ్ దట్స్ వాట్ మీరు చూస్తారు. బట్ డికేడ్స్ నుంచి చూసుకుంటే ఎప్పుడన్నా ఈ టాపిక్ అనేది వస్తే ఇప్పుడు కూడా ఫిమేల్ని సెంటర్ చేసేసి మొత్తం అంతా కూడా చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్యన బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు రావడం జరుగుతుంది. బట్ మోర్ ఓవర్ ఫీమేల్ కళ్యాణి ఇలాంటి క్యారెక్టర్ నుంచి ఎంతవరకు మోరల్ సపోర్ట్ కానీ లేకపోతే ఆల్ పర్స్పెక్టివ్ నుంచి ఎంత డిఫరెంట్గా సంజీవ్ గారు మెయిన్గా హ్యాండిల్ చేశారు? సో కళ్యాణి క్యారెక్టర్ నాట్ జస్ట్ ఇన్ రిలేషన్ విత్ చైతన్య క్యారెక్టర్, బట్ తనకి వాళ్ళ ఫాదర్తో కూడా ఒక కామ్రాడరీ వాట్ ఎవర్ నడుస్తూ ఉంటుంది. తన మధ్యలోని హౌ షీ బ్యాలెన్సెస్ బోత్ ఆఫ్ దెమ్ హూ డోంట్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. సో ఆ ఒక పాయింట్లో ఏంటంటే మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. దీనికి నచ్చ చెప్తూ నాన్న ఇలా అనుకుంటాడేమో, అలా అర్థం చేసుకోవాలి, లేదా నాన్నకి నచ్చి చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ బట్ ఎంతైనా పెద్ద ఆయన కదా అని చెప్పి ఎంతసేపు తినేస్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ అది కూడా నాకు కొంచెం సరదాగా అనిపించింది. ఆ హోల్ వీళ్ళిద్దరికి పడకపోయే ఆ ఒక సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంటుంది సినిమాలోని, చాలా ఫన్ ఉంటుంది. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చూసినప్పుడు అది నాకు చాలా వితౌట్ మ్యూజిక్ వితౌట్ ఎనీథింగ్ నాకు చాలా నవ్వొచ్చింది. చేసినప్పుడు తెలియదు కదా, చూసినప్పుడు ఇంకా అవగాహన వస్తుంది. సో అలా ఉండొచ్చు. సార్ మేము టీజర్ కూడా చూస్తున్నప్పుడు డాక్టర్ ఫాదర్ కన్నా ఫాదర్ ఇన్ లా సన్ ఇన్ లా కెమిస్ట్రీ కానీ ఆ ర్యాపో కానీ చాలా ఇంట్రెస్టింగ్ వర్కౌట్ అయ్యి. ఇట్స్ యాక్చువల్లీ సర్ప్రైజ్ ప్యాకేజ్. తన ఫస్ట్ ప్యాకేజ్ అంటే తన సెకండ్ ప్యాకేజ్ అనొచ్చు. వాళ్ళది ఆయనదే ఫస్ట్ అని వచ్చాము ఒక విధంగా ఆలోచిస్తే. సో ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ అంతా. కెమిస్ట్రీ ట్రయాంగులర్ ఎమోషనల్ టెస్టింగ్ అనమాట. మామ, నేను, వైఫ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఇది కూడా అనొచ్చు అనమాట యాక్చువల్గా. సో ఈవెన్ హిస్ ఆర్క్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ రిటర్న్. సార్ బట్ ఏదైనా ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నప్పుడు ఆడియన్స్కి ఒక థిన్ లైన్ ఉంటుంది. దాన్ని ఎంతవరకు కన్వే చేయాలి, ఎంతవరకు పాజిటివ్గా చేయాలి, ఎంతవరకు నెగిటివ్గా చేయాలి. సో ఇది యాక్టర్స్గా మీరు ఆన్ బోర్డ్ అయిన తర్వాత డిస్కషన్స్లోని వెదర్ ఇట్ ఈస్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు కానీ ఇది ఎలా కన్వే అవ్వబోతుంది ఆడియన్స్కి, ఈ థింకింగ్ ప్రొసీజర్ ఏమైనా జరిగింది సార్? ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఐ వాజ్ లైక్ అదే ఈ టాపిక్ ఇట్ కెన్ బి డెల్ట్ ఇన్ 2 different ways కదా. హౌ ఇట్స్ డెల్ట్ అనేది మొత్తం స్క్రిప్ట్ చదివాను అనమాట. చదివినప్పుడే నాకు అర్థమైంది హిస్ డెల్ట్ ఇట్ ఇన్ సచ్ ఎ సెన్సిటివ్ అండ్ హ్యూమరస్ వే, ఎంటర్టైనింగ్ వే బేసిక్గా. సో ఆ వల్గారిటీ కానీ ఆ ప్రీచినెస్ కానీ ఎక్కడ లేదు మూవీలో. సో ఇట్స్ ఐ కెన్ టెల్ యూ గ్యారంటీడ్ రైట్ నౌ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ చూడగలిగే సినిమా ఇది. ఎక్కడ మీరు ఎవరైనా ఎనీ ఆడియన్స్ ఐ కెన్ గ్యారంటీ మీకు ఈ సీన్ నాకు నచ్చలేదు, అంటే ఇది కొంచెం లైన్ క్రాస్ చేసింది, అన్కంఫర్టబుల్, అలాంటివి ఏమీ ఉండవు మూవీలో బేసిక్గా. ఇట్స్ యాక్చువల్లీ డెల్ట్ ఇన్ ఏ వెరీ వెరీ సింప్లిస్టిక్, సెన్సిబుల్ అండ్ హ్యూమరస్ వే. బట్ ఇది ఒక ఫన్నీ వేగా అడుగుతున్నా. ఇప్పుడు ఎప్పుడన్నా ఒక సినిమాలో పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ అనే టాపిక్ చూసుకుందాం. ఎప్పుడన్నా యశోద కానీ ఏదన్నా ఒక ఉమెన్ ఫెర్టిలిటీ టాపిక్లో వస్తే మాత్రం సీరియస్గా సినిమా అంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక మేల్ టైప్లో వస్తూ ఉంటే ఏక్మేని కదా సంతాన ప్రాప్తి ఒక ఫన్నీ వేలో తీసుకొచ్చి లాస్ట్ ఒక హార్డ్ హిట్టింగ్ హార్ట్కి తగిలేలా చేస్తూ ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎందుకు మీరు చెప్పారు? It's a very good question actually. I feel like women are more emotional, you know, and men are more practical. సో వాళ్ళకి ఏంటంటే ఏదైనా చెప్పేటప్పుడు హే అని చెప్పి కొంచెం సరదాగా చెప్తే వాళ్ళకి ఎక్కుద్ది. సీరియస్ చెప్పారన్న నాకు ఏం తీస్తుంది ఆపు అనిపిస్తుంది. అబ్బాయిలు కూడా ఏదైనా ఎమోషనల్గా మాట్లాడినప్పుడు
అయిపోతే వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు, అందరు ఉంటారు అనట్లేదు. బట్ జనరలీ మనం చూసే చుట్టుపక్కల చూసే లేదా మనకు సినిమాల్లో చూపించే అలా చూపిస్తారు కాబట్టి ప్రాబబ్లీ ఫిల్మ్ మేకర్స్ ఏమనుకుంటారంటే మనకి అబ్బాయిల టాపిక్స్ డీల్ చేసేటప్పుడు అలా చెప్తే కొంచెం అఫెండ్ అవ్వకుండా ఆ సరదాలోనే అర్థం అవ్వాల్సింది అర్థం అవుద్ది అనుకుంటారు. అమ్మాయిలు వచ్చేటప్పుడు సరదా చెప్తే ఏంటి ఇది జోక్ చేసే టాపిక్కా అనుకోవచ్చేమో అని చెప్పి కొంచెం ఎమోషనల్గా సీరియస్గా చెప్తారు ఏమో అని నాకు అనిపిస్తుంది. మీ పర్స్పెక్టివ్ చెప్పండి, వై ఇట్ ఈస్, మీరేమనుకుంటారు? నా పర్స్పెక్టివ్ కూడా అంటే బేసిక్ అది మీరు అన్నట్టు అబ్బాయిలది లైక్ రిచీగానో ఎమోషనల్గానో చెప్తే ఎక్కదు. మనం అంటే సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ అమ్మాయిలు అంత ఎమోషనల్ కాదు. సో అవును, వి ఆర్ ఎమోషనల్ ఫూల్స్ అన్నా కానీ ఎమోషనల్ బీయింగ్స్. సో సో జస్ట్ అన్ ఎమోషనల్ దిస్ థింగ్ కదా. అబ్బాయిలకి ఏంటంటే లైక్ ద వే వెరీ లైట్ హార్టెడ్. మనకి ఏమంటే మార్నింగ్ లేసామా, మనం చోర్స్ మనం తిన్నామా, పడుకున్నాం. సో ఆ ప్రాసెస్లో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా బయటికి రావాలనేది ఉంటుంది యాక్చువల్గా. ఒక అమ్మాయిలకి ఏంటంటే దే థింక్ అలాట్ బేసిక్గా, వాళ్ళు దే గెట్ వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిబుల్. సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఐ థింక్ ఇట్స్ ఆల్సో బికాస్ ఫిజికలీ అవర్ బ్రెయిన్స్ ఆర్ వైర్డ్ డిఫరెంట్లీ కదా. మేల్ బ్రెయిన్ వైరింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మేబీ ఇదంతా కోర్ ఒక సైంటిఫిక్ రీజన్కే వెళ్ళొచ్చు. అప్పటి నుంచి డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ చాలా స్టడీ చేసి ఉంటారు. ఇంకా ఆ ఫార్మాట్ అలా అలవాటు అయిపోయింది. బట్ గ్రేట్ ప్రమోషన్ స్ట్రాటజీ అనుకోవచ్చు సంతాన ప్రాప్తి. ఎందుకంటే ఎవ్రీథింగ్ చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. అండ్ November 14th కరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ కదా చిల్డ్రన్స్ డే రోజు. నో వి ప్లాన్ లైక్ దట్. జస్ట్ లైక్ ఎ బటర్ ప్లాన్ చేసాం, అందుకే చాలా టైం తీసుకున్నాం. ప్లాన్ చేసాం అంతే. మరి వ్యాలంటైన్స్ డే రోజు లవ్ స్టోరీస్ రిలీజ్ చేసినప్పుడు పిల్లల గురించి వచ్చినప్పుడు చిల్డ్రన్స్ డే సంతాన ప్రాప్తి ఎవరు కాల్ సార్, ఎవరు కాల్ డిస్కషన్స్ ఎలా అందరూ డిస్కస్ చేసుకుని ప్రొడ్యూసర్ గారు ఓకే అని చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రొడ్యూసర్ నేను చాందిని గారితో మాట్లాడడమే కష్టం అండి. యాక్చువల్లీ అనౌన్స్ డేట్స్, పాసిబుల్ డేట్స్ చెక్ చేసినప్పుడు ఐ థింక్ దే సా November 14th చిల్డ్రన్స్ డే. అండ్ అటు ఇటుగా ఆ డేట్ ఫిక్స్ అయితే బాగుండు అనుకున్నాం. లక్కీగా ఆ డేట్ ఫిక్స్ చేసి చెప్పారు ప్రొడ్యూసర్ గారు నాకు. సో మీరు మేబీ మద్రాస్ శ్రీధర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడగాలి. బట్ మోర్ ఓవర్ నవంబర్ అనేది ఎప్పుడు కూడా సినిమాస్ చాలా స్పేస్ ఉంటుంది కదా సార్. ఆ టైంలో ఎక్కువగా మేము సినిమాలు ఎక్కువగా చూడండి నవంబర్ అనే స్పేస్లో. ఈ మధ్యన రిస్క్ ఏమో సార్, నవంబర్ చాలా సెంటిమెంట్ కాదని అంటూ ఉంటారు సినిమాలు. రియల్లీ అన్సీజన్ అసలు నవంబర్లోని థియేటర్స్ ఆడియన్స్ రారు అని అంటుంటారు. బట్ రీసెంట్గా చూసుకుంటే ఎవ్రీథింగ్ ప్లాన్. November 7th గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, November 14th మళ్ళీ ఒక సోలో లాంచ్ లాగా అనుకోవచ్చు సంతానం. ఇట్స్ గుడ్ సైన్స్ అన్నిటికీ కూడా. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ అది ఒక ట్రెడిషనల్ థింకింగ్ ఇప్పుడు చేంజ్ అయింది. చేంజ్ అయింది, మొత్తంతో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మంచి నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటున్నా, నాకు తెలియదు. నో యాక్చువల్లీ ఇట్స్ సపోజ్ టు బి అన్సీజన్. బట్ ఐ థింక్ మీ మేక్ ఎ గుడ్ మూవీ. సీజన్తో సంబంధం లేదు, తుఫాన్ పడినా సరే ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎంత సినిమా దే లైక్ గుడ్ మూవీస్, దే విల్ షో. ఎస్ సార్. బట్ హ్యూమర్లో ఎంతవరకు ఆ లిబర్టీ అనేది తీసుకున్నారు సార్? అంటే ఎంతవరకు ఈ జోక్ని మనం తీసుకెళ్ళచ్చు, ఎక్కడితో దీన్ని స్టాప్ చేస్తే చాలా బెస్ట్ అనేది? ఓ అది కూడా అండి. ఓకే లేదు నేనేమనలేదు, మీకేదో గుర్తు తెగేదాకా లాగలేదు అనుకుంటా దారాన్ని. ఎక్కడ లాగాలి, ఎంతవరకు లాగితే బాగుంటుంది అన్నట్టు లాగినట్టున్నారు. తెగేదాకా అయితే లాగలేదు. లైన్ క్రాస్ చేయకుండా ఎంతవరకు లాగాలో అంతవరకు లాగాలి. నీకు చెప్పాను, నేను సామెత చెప్పాను అంతవరకు లాగాలి. లేదు నేను చెప్పా కదా, ఐ థింక్ డైరెక్టర్ గారు అండ్ స్క్రీన్ ప్లే రైటర్ వాళ్ళు ఫస్ట్ డెవలప్ చేసేటప్పుడే దే టార్గెట్ వాస్ టు మేక్ ఏ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో వాళ్ళు ఏ సీన్ డెవలప్ చేసుకున్నా వాళ్ళ మీటర్ చూసుకున్నారన్నమాట. ఇది ఎక్కడ ఎక్సీడ్ అవ్వకూడదు, ఎక్కడ క్రాస్ అవ్వకూడదు. సో అవ్వదు కూడా. ఇప్పుడు మీరు చిన్న ఇది పోస్టర్ చూడండి, పోస్టర్లో వీ హ్యావ్ స్పర్మ్, వీ హ్యావ్ కాన్సెప్ట్, బట్ ఇట్స్ షోన్ ఇన్ సచ్ ఏ బ్యూటిఫుల్ వే. బేసిక్గా ఒక గొంగిలి పురుగు, బటర్ఫ్లై ఎలా అవుతుంది బేసిక్గా. సో అల్టిమేట్లీ ఇట్స్ హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ రీప్రొడక్షన్ బేసిక్గా. సో బట్ దే డీలింగ్ ఇట్ ఇన్ ఏ అదే 10th మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తుంటే 10th క్లాస్లో హ్యూమన్ రిప్రొడక్షన్ సబ్జెక్ట్ ఉంటుంది, అందులో స్కూల్కి వెళ్ళడం ఆపేస్తాము. బేసిక్గా వెళ్ళాలి, నేర్చుకోవాలి అది కూడా. కానీ నేర్చుకునేది చెప్పే విధంగా చెప్తే ఇట్స్ నాట్ క్రాస్ ఎనీ లైన్స్ బేసిక్గా అలాగే చెప్పారు. ఆల్సో వీ హ్యావ్ సీజన్డ్ యాక్టర్స్ సినిమాలోనే. సో వాళ్ళు కూడా దే బ్రింగ్ అ లాట్ ఆఫ్ క్లాస్ ఇన్ టు ద ఫిల్మ్ అనమాట. సో వాళ్ళ ఆ డైలాగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా క్లాస్గా హ్యాండిల్ చేశారు. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్కంఫర్టబుల్గా ఉండదు.
అండ్ ఇట్ ఈస్ అ టాపిక్ దట్ నీడ్స్ టు బి టాక్డ్ అబౌట్. అండ్ మన తెలుగు సినిమాలోని ఐ డోంట్ నో, మేబీ ఇలాంటి టాపిక్ గురించి సినిమాలు తక్కువ లేదా రాకపోవడం ఏదో జరిగింది. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. నేను అంటుంది ఇన్ఫర్టిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పర్మ్ కౌంట్, ఇవి కొంచెం we don't even talk about the word sperm kada antaga. So talking about that, making it more scientific than taboo is what we aimed at. Adi బట్ మ్యామ్ మీ చెక్ లిస్ట్ ఎలా ఉంటుందో ఒక స్టోరీ యాక్సెప్ట్ చేసినట్టు? నాకు డెఫినెట్లీ ఏదైనా కొంచెం కొత్తగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా క్యారెక్టర్ డెఫినెట్లీ వెయిట్ ఉండాలి ఫస్ట్. సెకండ్, మంచి వాల్యూ యాడ్ చేయాలి ఆ స్టోరీకి, కానీ స్టోరీకి సినిమాకి వాల్యూ యాడ్ చేయాలి. నేను కొంచెం ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం రావాలి. లేకపోతే ఎందుకు చూస్తారు ఒకే కైండ్ ఆఫ్ సినిమాలు, ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటే బోర్ పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్నాను కదా, కొత్త చేస్తూ ఉంటే ఓకే చూద్దాం అనిపిస్తుంది. నాకు కూడా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక నటిగా నేను ఒక డిఫరెంట్ పాత్రలో చూపించుకోవడానికి. more like portfolio. One thing I want to add regarding her is like నేను accept చేసాక they started looking for heroines and all. So I think she was in the probables and director గారు కలిసారు. So I think even I met her once at a meeting. So తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 weeks things were not moving. అంటే నేను అడిగాను సార్ ఎప్పుడు షూట్ అంటే అది చెప్తాను మీకు, ప్రీ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్, ఈ చాందిని ఆన్ బోర్డ్ 2-3 సార్లు అడిగేవాడిని. సో అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. సో షీఈస్ గోయింగ్ త్రూ ద ఎంటైర్ స్క్రిప్ట్, షీ రీడ్స్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఫర్ ఎనీ మూవీ దట్ షీ యాక్సెప్ట్స్. సో ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ 2 weeks దట్ సంథింగ్ ఐ రియలీ లైక్. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ నా క్యారెక్టర్ ఏంటి అని అడిగి దే విల్ యాక్సెప్ట్ ద స్టోరీ అనమాట. బట్ ఇక్కడ ఐ థింక్ షీ రెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ దెన్ షీ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్, షీ కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ షీ ఆస్క్డ్ ద డైరెక్టర్. సో నాకు స్క్రిప్ట్ చదివేటప్పుడు కంగారు పెట్టినా కొంచెం స్టార్టింగ్లో కంగారు పడిపోయేదాన్ని, కానీ తర్వాత ఏంటంటే నేను చదివేటప్పుడు నేను కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుని విజువలైజ్ చేసుకుని చేస్తాను. మై ప్రాసెస్ వెరీ స్లో అనమాట. సో అదొక్కటే నా దగ్గర నుంచి కొంచెం జిడ్డుగా అనిపించవచ్చు, కానీ మరి అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఏదైనా సినిమా ఆన్బోర్డ్ అయినప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో నా బా అనిపించకూడదు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా అని అనిపించకూడదు. సో అక్కడికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు టేక్ మై టైమ్ అండ్ ఐ నీడ్ టు గో త్రూ ఇట్ పేజ్ బై పేజ్, డైలాగ్ బై డైలాగ్. బాగా డౌట్లు కూడా అడుగుతాను నేను. బట్ యాక్ట్రెస్గా అలా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో అవార్డ్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటూ ఉంటాయి కదా మ్యామ్. ఎప్పుడన్నా బ్యాక్లాష్లో అయిందా? చాందిని గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ యాక్సెప్ట్ స్టోరీ. ఉంటుంది బట్ దట్ వర్క్స్ ఫర్ మీ. చాలా సంవత్సరాలు వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని నేను అలిపోయిన రోజులు ఉన్నాయి. ఓవర్ టైం ఏంటంటే మనల్ని మనం అట్ సమ్ పాయింట్ వీ నీడ్ టు స్టార్ట్ ప్రయారిటైజింగ్. ఇంకా అది స్టార్ట్ చేశాను. హూఎవర్ ఇస్ దేర్ ఇన్ దట్ సర్కిల్ ఇస్ ఫైన్, హూఎవర్ ఇస్ నాట్ రెస్పెక్ట్ఫుల్లీ ఇస్ ఫైన్. ఓకే, సూపర్. బట్ విక్రాంత్ గారు ఈసారి క్రిటికల్లీ ఎక్లైమ్డ్తో పాటు కలెక్షన్స్ మీద కూడా చాలా మంచిగా ప్లాన్ చేసి అలాంటి ఒక సినిమాని మౌంట్ చేసుకున్నారు. బట్ వెన్ కమ్స్ టు స్పార్క్ 2 ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్యలో ఆ ఫేజ్ కానీ అది హౌ యూ మైండ్ స్పేస్ అనేది, ఆ మైండ్ స్పేస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటుంటారు? స్పార్క్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి కాంటెంట్తో తీసుకొచ్చారు, బట్ బాక్స్ ఆఫీస్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు సంతాన అలా ఇవన్నీ కూడా కొంచెం రెక్టిఫై చేసుకున్నారు. బట్ ఆ టైంలో మైండ్ స్పేస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ అని ఖచ్చితంగా అండి. వెన్ ఏ మూవీ లైక్ మనమే దాన్ని బిహైండ్ ద ఫోర్స్ మనం ప్రొడ్యూసర్ కింద యాక్ట్ చేసి దాన్ని డైరెక్ట్ చేసి అన్ని చేసినప్పుడు ఆ మూవీ ఇఫ్ ఇట్ డజంట్ డూ వెల్ కొంచెం అనిపిస్తుంది. మనం ఒక చిన్న డౌన్ ఫేజ్లో పాస్ అవుతాం, కొంచెం వీ గెట్ డిప్రెస్డ్ లిటిల్ బిట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కానీ నేను ఇన్ జనరల్ ఐఎమ్ ఏ వెరీ పాజిటివ్ పర్సన్. సో ఎవరన్నా ఒక క్రిటిక్ వచ్చినాక ఏదన్నా ఇది బాగాలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు, స్క్రిప్ట్ బాగాలేదు అన్న, నేను ఏంటంటే I'll come back in 1 year with a better script, I'll come back in 1 year with a better performance. So whoever told నువ్వు బాగా చేయలేదు అన్న వాళ్ళతో బాగా చేసావు అనిపించుకుంటే అదే మన విక్టరీ బేసిక్గా. సో దట్స్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యాం. సో స్పార్క్ అయినప్పుడు కూడా ఒక 15 days 1 month ఓకే ఆడలేదు, దట్స్ ఓకే, నెక్స్ట్ టైం చేద్దాం, ఈ మిస్టేక్ నెక్స్ట్ జరగకూడదు, నెక్స్ట్ కరెక్షన్స్ రావాలి, సో వాట్ షుడ్ వీ డూ అనే అన్ని ప్లాన్ చేసుకొని కేర్ఫుల్గా స్క్రిప్ట్స్ ని ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసాం అన్నమాట. ఇట్స్ ట్రూ, ఈజ్ యాక్చువల్లీ వెరీ పాజిటివ్. గ్రేట్. బట్ ఎనీ ఫన్నీ ఆర్ ఇంట్రెస్టింగ్ రీసెర్చెస్ చైతన్య క్యారెక్టర్లో మీరు ఒకసారి చాలా చేసింది కదా. ఫస్ట్ టైం డైరెక్టర్ గారి దగ్గర వచ్చినప్పుడు కూడా ఈ లుక్ వర్క్ అమ్మా, బేసిక్గా నాకు మిడిల్ క్లాస్ సాఫ్ట్ అయింది కనిపించాలి అక్కడ చాలా. సో ఐ విల్ నాట్ అంటే ఏదో స్టైలిష్గా హ్యాండ్సమ్గా కాదు, నాకు ఐ వాంట్ యూ టు బి నెక్స్ట్ డోర్ బాయ్ who is little unhealthy as per the rule అని చెప్పారు బేసిక్గా. సో నన్ను హెయిర్ మొత్తం మార్చారు, గ్లాసెస్ అండ్ ఒక 5 kilos పెరగమన్నారు యాక్చువల్గా.
సో అందరు తగ్గమంటారు కదండి సార్, 6 ప్యాక్లు 5 ప్యాక్లు బిల్డ్ చేయమంటారు, ఇక్కడ మీరు తగ్గమంటున్నారు పెరగమంటారు అంటే లేదు, వాడు డిస్క్రీడ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంటికి వెళ్ళి హీ డ్రింక్స్, హీ స్మోక్స్, హీ ఈట్స్ బిర్యానీలు. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు లుక్ లిటిల్ అన్హెల్తీ. సో అంటే సరే నేను పెరుగుతాను అని చెప్పి ఐ గెయిన్ 5 kilos బేసిక్గా. ఆ ఫ్రెష్ లుక్ బెస్ట్ సార్, ఎందుకంటే స్పార్క్లో చాలా స్టైలిష్గా కనబడతారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అంతా. అక్కడి నుంచి ఒకసారి సాఫ్ట్వేర్గా ఆ కూల్ కామ్ మొత్తం అంతా తీసుకొచ్చారు కాబట్టి ఆడియన్స్ కూడా చూసినప్పుడు అదంతా. బట్ వాట్ అబౌట్ యూ మ్యామ్, ఎందుకంటే ఒక లవ్ జోన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ వైఫ్ జోన్లోకి వస్తుంటారు, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీ ఎఫర్ట్స్ ఏంటంటే? స్ట్రిక్ట్లీ నేను అసలు పెళ్ళైన రోల్స్ చేయకూడదు అని చెప్పి చాలా సినిమాలు రిజెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీ ఫస్ట్ వచ్చినప్పుడు పెళ్ళైన క్యారెక్టరా వద్దు అని అనుకున్నాక బట్ అలా పై చూసి ఐ కాంట్ రిజెక్ట్, నాది ఒప్పుకోదు నా మనసు. సో సరే అని నరేష్ నది తీసుకుని అంతా అన్నాక ఐ లైక్ ద ట్రాన్సిషన్. అండ్ ఈ పాయింట్కి ఆబ్వియస్లీ పెళ్ళైన తర్వాతే బాగుంటుంది, పెళ్ళైన తర్వాతే ఈ టాపిక్ గురించి మాట్లాడగలదు, ముందు చేస్తే బాగోదు. సో దానివల్ల ఇట్ ఈస్ అ కంపల్షన్. అండ్ ఎక్కువ చీరలు కట్టుకోవాలి, సో ఇవన్నీ కొంచెం ఇబ్బంది అని అనిపించింది. కానీ మీ కష్టం మ్యామ్, రేపు ఫ్రేమ్ మీద చూసినప్పుడు అబ్బాయిలందరూ అంత కష్టం కాదు, ఏదో చెప్పుకుంటారు. ఒక్కసారి ఎవరైనా హీరోయిన్ సారీస్ లో కనబడుతూ ఉంటే ఆడియన్స్ అలాగా కొంచెం అలా స్ట్రక్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళందరూ చెప్పేవారు చీరలో చాలా బాగున్నావు అని చెప్పి. కాకపోతే ఆ హ్యాండిల్ చేయడం కొంచెం అలవాట్లేదు కదా. నేను ఎప్పుడు ఓవర్ సైజ్ టీ షర్ట్, బ్యాగీ ప్యాంట్ వేసుకుని ఇప్పుడు సడన్ గా చీర అంటే అది పట్టుకుని చేయలేదు. బట్ యా, ఇవన్నీ చాలా ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ, చెప్పుకున్నా బాగోదు. బట్ యా, డెఫినెట్లీ నాకు ఆ ట్రాన్సిషన్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా, సెకండ్ హాఫ్ అంతా ఒకలాగా. సో ఐ రియలీ లైక్ దట్. అండ్ ఇలాంటి మెచ్యూర్ క్యారెక్టర్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ షీ నాట్ గోయింగ్ టు లుక్, అంటే మొత్తం మూవీ షీ నాట్ గోయింగ్ టు బి లైక్ మ్యారీడ్. ఐ థింక్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్, ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ నుంచి ఫ్యామిలీకి ఆడియన్స్ గా మేము చాలా ఎక్సైట్ అవుతుంది డాక్టర్ భ్రమరం గురించి. వాట్ అబౌట్ యూ? చాలా దగ్గరగా వెన్నెల కిషోర్ గారితో జర్నీ చేశారు కాబట్టి. నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివేటప్పుడే ఆ పోర్షన్ పగలబడి నవ్వాను యాక్చువల్గా. లైక్ డాక్టర్ భ్రమరం, ఆ మోడలింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఆ క్యారెక్టర్లో పక్కన నాకు మళ్ళీ అభినవ్ గోమటం ఆ సీన్స్ అన్నిలో. సో ఇట్స్ లైక్ వాళ్ళిద్దరు అంటే లైక్ స్టాల్వర్డ్స్ ఆఫ్ కామెడీ, వాళ్ళ టైమింగ్ కానీ. సో చదివినప్పుడే ఐ కుడ్ ఇమాజిన్, ఓ ఇది అదిరిపోతుంది సీన్ స్క్రీన్ మీద అన్నట్టు. అండ్ ఎగ్జాక్ట్లీ నేను ఎలా ఊహించుకున్నానో అలాగే చేశారన్నమాట వాళ్ళు. యాక్చువల్లీ ఇంకా బెటర్ చేశారు యాక్చువల్లీ. సో నాకు టెన్షన్ ఉండేది ఆ సీన్స్ షూట్లోకి వెళ్ళేటప్పుడు, ఒక పక్క వెన్నెల కిషోర్, ఒక పక్క అభినవ్ గోమటం, ఎలా చేస్తాను నేను. అండ్ ఇవి చూస్తేనేమో మొత్తం పంచ్లే అక్కడ, ఎవ్రీ డైలాగ్ ఇస్ ఎ పంచ్. అండ్ వాళ్ళేమో అక్కడికక్కడ ఆన్ ద ప్లే ప్రతి సీన్ క్లైమాక్స్ లో మీమ్స్ ఫాలో అవుతారా మ్యామ్ మీరు? నేను ఫాలో అయ్యేదే మీమ్స్, ఏం మాట్లాడతాను. బట్ మీరు ఇందాక సర్ప్రైజ్ ఫస్ట్ మురళీధర్ గారు కానీ లేకపోతే సన్నీ గారిని అన్నారు, కానీ క్లైమాక్స్లో మేము అందరం సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్. వి నో, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీ మీద అన్ని కామెడీ జోక్స్ కానీ. క్లైమాక్స్ కన్నా ప్రీ క్లైమాక్స్ లోని పర్ఫార్మెన్స్ ఇరదీస్తారు. వాట్ అబౌట్ ఇట్ ఈస్? సో దానికి మైండ్ని ఎంత ప్రెప్ చేశారు? అప్పటి వరకు మీ చుట్టూ ఆ చైతన్య క్యారెక్టర్ చుట్టూ కూడా చాలా పుల్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి, అలా జరుగుతుంటాయి. when it comes to a transition, ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతుంటారు. బట్ అంటే ఏముందంటే చైతన్య ఇస్ హ్యాపీ గో లక్కీ. ఇనీషియల్గా బెనిన్లో వాడిని కూల్గా చూపిస్తాం, సాఫ్ట్వేర్ జాబ్, వాడు వెనకలో ఫ్రెండ్ బైక్ మీద వాడు వెళ్ళడం, తినడం, తాగడం. సో వెరీ సింపుల్ లిస్టింగ్ అనమాట. వాడు ఏదైనా సరే హ్యాపీగా ఒక నవ్వు ఫేస్ ఆ టైప్లో ఉంటాడు. మధ్యలో ఒక టైప్ స్ట్రెస్ ఫేజ్లో పాస్ అవుతాడు. అమ్మాయి వాళ్ళ మామ, అమ్మాయి వాళ్ళ మామ, నా మామ. సో ఆ స్ట్రెస్ అంతా స్టార్ట్ అయిపోద్ది యాక్చువల్గా. అండ్ లాస్ట్ 30-35 minutes అని చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్ నుంచి ఇట్ విల్ బికమ్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అక్కడ. సో ఇట్స్ లైక్ దట్ ట్రాన్సిషన్ అనమాట. ఒక నవ్వు ఫేస్ నుంచి, ఒక స్ట్రెస్డ్ ఫేస్ నుంచి కంప్లీట్ ఎమోషనల్ ఇది వెళ్ళడం అనేది ఇట్స్. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ ఫర్ దట్ పార్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్. అండ్ పాపం చాలా బాగా గైడ్ చేశారు సంజయ్ రెడ్డి గారు. ఐ విష్ హీ వాజ్ హియర్ టుడే. ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు బాగా. సో వస్తే బాగుంటుంది అన్న కానీ మేబీ హీల్ జాయిన్ ద అదర్ ఇంటర్వ్యూస్. But he really guided us well. I have to give the credit to him. That's it. And before I want to conclude this interview, why she is a best co-actress? He didn't say I'm best. No, okay, cinema chesaruga. If she, I'll definitely have to rate her among the one of the best actors I've worked with, co-actors or actors. ఎందుకంటే లేదు నిజంగానే జెన్యున్గా షీ యాడ్స్ అట్ ఎనర్జీ. చూసారు కదా బేసిక్గా. సో మనం కూడా ఒక ఫ్రీ అయిపోతాం అనమాట. బట్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి
యాక్షన్ అనగానే మారిపోతుంది మళ్ళీ బేసిక్గా అక్కడ దాకా జోకులు వేస్తూ ఉంటుంది పంచులు వేస్తూ ఉంటుంది మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఫీట్ అయితే నాకు అర్థం కాలేదు నేను ఎలాగ ఇప్పుడు బయట వెళ్తున్నా గొడవపడి వచ్చాను అనుకోండి ఎవరితో వచ్చి అక్కడ నాకు ట్రై చేయాలి నన్ను మార్చుకోవడానికి, లేదంటే నా ఫేస్ ఇంకా అలాగే సీరియస్గా ఉంటుంది అన్నమాట. బేసిక్గా అక్కడ నవ్వేరు అంటే మారాలని మార్చుకునేవాడిని. బట్ షీఈ్ నాట్ లైక్ దట్. అప్పుడు నేర్చుకున్నా ఓకే సో ఇలా ఉంటుంది అనమాట. ఎదురుగా ఉన్నవాడిని నువ్వు చంపాలన్న కోపం ఉన్నా అక్కడికి వెళ్ళాక మాత్రం నీ క్యారెక్టర్లో ఉండాలి తప్ప అది చేయకూడదు. సో థింగ్స్ లైక్ దట్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వన్ క్వాలిటీ వాంటెడ్ టీచర్స్ డే ఇంకో సినిమా టీచర్స్ డే ఏకలవ్య శిష్యుడు అవుతారు డెఫినెట్లీ. You are asking something, sorry. వన్ క్వాలిటీ వాంట్ అడాప్ట్. యాక్ట్రెస్గా మీరు ఒక యాక్టర్గా మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలంటే ఏదైనా ఉందా? తన దగ్గర నుంచి మెయిన్ అదే అండి బేసిక్గా. లైక్ ద వే షీ జస్ట్ ట్రాన్సిషన్స్ అంటే యాక్షన్కి ముందు యాక్షన్ తర్వాత ఉంది కదా, అది నేను చూసా. అక్కడ కూర్చుంటుంది జోకులు వేస్తూ ఉంటుంది అంతా ఉంటుంది, సడన్గా అక్కడ యాక్షన్ అన్న సీరియస్ మారిపోతుంది ఫేస్ బేసిక్గా. సో దట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు గెట్ ఫ్రమ్ ఇట్. మేము ఆయన ఒక సినిమా చేసిన వెదర్ ఇట్ ఈస్ మీడియాతో కానీ ఆడియన్స్తో వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ ప్రతి దాంట్లో కూడా we loved them so because but meeru one quality want adapt or why is patience and the positivity he has even before you ask. I mean, and he's very hard working, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నేను దగ్గరుండి చూసాను ఆల్మోస్ట్ 1.5 year దగ్గరుండి చూసాను. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళ స్పిరిట్స్ కూడా హీస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు లిఫ్ట్ అనమాట. తను ఏ మైండ్ స్పేస్లో ఉన్నా సరే పక్కన వాళ్ళు ఆర్ యూ ఓకే, ఆర్ యూ గుడ్, హీ ఆల్వేస్ మేక్ షూర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంచి హెడ్ స్పేస్లో ఉన్నారు. లేకపోతే హీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ షూర్ దేర్ ఫైన్. అది చాలా రేర్గా చూశాను నేను. అండ్ సో దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ ఇట్ ఈస్ నాట్ అంటే ఏదో పుటప్ చేసిన క్వాలిటీ కాదు, ఎందుకంటే అంతకాలం నటించలేరు. సో వెరీ వెరీ సపోర్టివ్, వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ అ కో యాక్టర్. నిజంగా చెప్తున్నా. గ్రేట్ మ్యామ్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ డాకు మహారాజ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ నైస్. చాలా హెక్టిక్గా ఉండేది స్కెడ్యూల్. అక్కడికి వెళ్ళి చేయడం. యా, అండ్ ఒరిజినల్లీ చెప్పిన దానికి తర్వాత అయిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో దట్ వాజ్ అ లిటిల్ హార్ట్ బ్రేకింగ్ అంతే. సమ్టైమ్స్ మ్యామ్ బిగ్ సినిమాస్, కమర్షియల్ సినిమాస్, బట్ ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ టు వర్క్ విత్ బాలకృష్ణ గారు అండ్ బాబీ గారు. బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. నో హీఈస్ అమేజింగ్. ఆయన చాలా మంచి ఎనర్జీ అండ్ అతని దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అసలు పొద్దున్నే 3-3:30కి లెగుస్తారు. ఆయన సిన్సియారిటీ కానీ డెడికేషన్ కానీ ఎంతసేపు అంటే అంతసేపు సెట్లో ఉంటారు. నో కంప్లైంట్స్, నో నాకు ఇది కావాలి, నథింగ్. హీఈస్ అమేజింగ్, హ్యాండ్స్ డౌన్. చాలా నేర్చుకున్నాను నేను అతనితో. కేవలం ఆయన కలవటం చేసినట్టుంది ఆ సినిమా నాకు. డెఫినెట్లీ వెరీ గ్రేట్ఫుల్. సమ్ టైమ్స్ మా ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ అవుతూ ఉంటాయి ఇలాంటి సినిమాలు మీరు వచ్చి చేసినప్పుడు. కంక్లూజన్ నోట్ ఫర్ సంతాన ప్రాప్తిరస్తు. కంక్లూజన్ నోట్, సంతాన ప్రాప్తిరస్తు ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ యంగ్స్టర్స్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. డెఫినెట్లీ థియేటర్లోనే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది జనాలతో. అది బికాజ్ ఆ హ్యూమర్ కానీ, మా కాస్ట్ పుల్ ఆఫ్ చేసిన డైలాగ్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా హ్యూమరస్గా ఉంటాయి. అండ్ డెఫినెట్లీ చాలా ఏమంటారు, చాలా ఎంటర్టైన్ అయితే అవుతారు. సో థియేటర్స్కి November 14th వచ్చి తప్పకుండా చూడండి. అండ్ చెప్పండి నచ్చితే, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ప్లీజ్ థియేటర్లో చూడమని చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. సో థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు నవ్వుతారు, టెన్షన్ పడతారు, ఏడుస్తారు, లాస్ట్లో ఒక మంచి హైతో బయటికి వెళ్తారు. అది గ్యారంటీ ఇవ్వగలుగుతాం. అండ్ తను చెప్పినట్టు ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫాదర్, మదర్, కిడ్స్, టీనేజర్స్ అందరూ హ్యాపీగా వచ్చి కూర్చొని నవ్వుకుంటూ చూడగలిగే మూవీ. సో ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. అండ్ మీకు నచ్చితే ఒక మంచి రివ్యూ వదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ వాజ్ ఎ ఫన్నీ కన్వర్జేషన్ మీ ఇద్దరితో కూడా. చాలా కొంతమంది ఉంటారు యాక్టర్స్గా ఆడియన్స్లో అలాంటి ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ వస్తారు. సో మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ మంచి మంచి సినిమాలు చేయాలి. మీరు క్యారెక్టర్స్ గుర్తుండిపోయి మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా November 14th చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఒక మంచి సినిమాని, సంతాన ప్రాప్తిరస్తు, ఫ్యామిలీ మొత్తం కూడా చూసే సినిమా మీ ముందుకు వస్తుంది. హ్యాపీగా థియేటర్స్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.